ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. మే 9, 10, 11 తేదీల్లో ఈ రాశి వారికి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన సందేశం చాలా విశేషమైంది. ఇది సాధారణమైన జ్యోతిష సమాచారం కాదు. ఇది కాలం మీకిస్తున్న హెచ్చరిక కూడా, ఆశీర్వాదం కూడా. ముఖ్యంగా ఈ 3 రోజులలో మీకు ఈ రాశి వారికి అసాధారణమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. కొన్ని తలుపులు మూసి మరికొన్ని తలుపులు తెరవబోతున్నాయి. అందుకే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ రాశి జాతకులారా, ఇదివరకు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శనిదేవ్ అని చెప్పి కామెంట్ బాక్స్లో రాయండి. మీ జీవితంలోనే శనిదేవుడి యొక్క అనుగ్రహంతోనే అద్భుతాలు చూస్తారు. అలాగే పక్కనున్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మరో క్షణంలోనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీ రాశికి సంబంధించి ఎంతో ప్రత్యేకమైన సమాచారాన్ని, మీ జాతక ఫలితాలని, మీరు చేయాల్సినటువంటి అద్భుతమైన పరిహారాలను ఈ ఛానల్ ద్వారా మీకు ముందుకు తీసుకొని వస్తాం. కాబట్టి వీడియోను లైక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని చెప్పి రాయండి. మీరు గత కొన్ని నెలలుగా ఎంతో కష్టాలను అనుభవించి ఉండవచ్చు. కానీ పనులు సరిగ్గా జరగకపోవడం, డబ్బులు చేతులు నిలవకపోవడం, ఇంట్లో కలహాలు, మానసిక ఒత్తిడి, ఎవరు అర్థం చేసుకోరనే బాధ, ఇవన్నీ మీలో చాలామందికి తెలిసినవే. కానీ ప్రతి చీకటి తర్వాత ఉదయం వస్తుంది. అదేవిధంగా మీ కష్టాలకు ముగింపు సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజులలో మీ జీవితంలోనే ఒక కొత్త ఉత్సాహం మొదలవుతుంది. లేవగానే మనసులోని ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంటుంది. చాలా రోజుల తర్వాత మీకు మీరే బలంగా అనిపిస్తుంది. ఈరోజు మీరు చేసే చిన్న పనులు కూడా పెద్ద ఫలితాలకు కారణమవుతాయి. ఉదయం వచ్చిన ఒక కాల్ కానీ, ఒక సందేశం కానీ, ఒక పరిచయం కానీ, ఇవి మీ భవిష్యత్తులోని మీ జీవితాన్ని మార్చేసే మొదటి అడుగులు కావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి మీ ఈరోజు శుభసూచకంగా ఉంటుంది. ఇదివరకు పంపిన రెజ్యూమ్కి స్పందన రావచ్చు. మీరు ఊహించని చోట నుంచి అవకాశం రావచ్చు. ఇంటర్వ్యూ పిలుపుగా రావచ్చు. ఒక పెద్ద మనిషి సిఫారసు మీకు ఉపయోగపడవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. అలాగే వ్యాపారం చేసేవారికి ఈ 3 రోజులలో మంచి ప్రారంభ సూచన. చిన్న పెట్టుబడి పెద్ద లాభానికి దారితీయవచ్చు. గతంలో మించిపోయిన చెల్లింపులు మళ్ళీ మీ చేతికి రావచ్చు. ఒక పాత కస్టమర్ మళ్ళీ వచ్చి మంచి ఆర్డర్ మీకు ఇవ్వచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న కొత్త ఐడియా ఈరోజే ప్రారంభించాలి. ఇక 3 రోజులలో లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. డబ్బు విషయంలోనే ఆశ్చర్యపరిచే మార్పులు కనిపిస్తాయి. ఎవరో మీకు బాకీ ఉన్న డబ్బు తిరిగి ఇవ్వవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి సహాయం రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. కొందరికి భూమి, ఇల్లు, వాహనం వంటి విషయాల్లోనే శుభవార్త వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఈరోజు మీరు మాట్లాడే మాటలకు చాలా విలువ ఉంటుంది. అందుకే కోపంగా మాట్లాడకండి. ఆలోచించి మాట్లాడండి. మీరు చెప్పే మాటలు ఎవరికైనా సరే ప్రేరణగా మారవచ్చు. ఇంట్లో మీ అభిప్రాయానికి గౌరవం పెరుగుతుంది. గతంలో మీ మాట వినని వారు కూడా ఇప్పుడు మీ సంప్రదిస్తారు. కుటుంబ సంబంధాల్లోనే ఈ 3 రోజులలోనే మీకు మంచి రోజు. చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువు మళ్ళీ దగ్గర అవుతారు. ఆ అబద్ధాలు తొలగిపోతాయి. కుటుంబంలో నవ్వులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల చర్చలు మొదలవుతాయి. పెళ్ళి ఆలస్యం అవుతున్న ఈ రాశి వారికి మంచి పరిచయం రావచ్చు. ఇక 3 రోజులలో మీకు అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రాశి వారికి ఒక్క రోజులోనే పరిస్థితులు మారిపోతాయి. ఈరోజు మీరు అనుకున్న పని పూర్తయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది. కోర్టు డాక్యుమెంట్స్, అప్పులు, ప్రభుత్వ పనులలోనే మంచి ఫలితాలు మీకు రావచ్చు. ఇక విద్యార్థులకు చూస్తే ఈ 3 రోజులు అద్భుతమైన సమయం అని చెప్పుకోవాలి. ఏకాగ్రత పెరుగుతుంది. చదివింది చక్కగా గుర్తుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి మానసిక బలం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్న ఇప్పుడు మళ్ళీ కొత్త ఉత్సాహంతో చదవడం మొదలు పెడతారు. ఈ రాశికి చెందిన మహిళలకి ఈ 3 రోజులు చాలా ప్రత్యేకమైనది. ఇంట్లోని మీకు గౌరవం పెరుగుతుంది. మీరు కోరుకున్న విషయం నెరవేరుతుంది. ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. కుటుంబ నిర్ణయాలు మీ పాత్ర కూడా పెరుగుతుంది. మీరు చేసిన కష్టాన్ని మీ కుటుంబం ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఈ రాశి పురుషులకి ఇది శ్రమకు ఫలితం ఇచ్చే కాలం. మీరు చేసిన పని ఇప్పుడు చక్కటి గుర్తింపు పొందుతుంది. నాయకత్వ బాధ్యతలు వస్తాయి. మీ పైన ఆధారపడేవారు పెరుగుతారు. మీరు గతంలో పడ్డ కష్టం ఇప్పుడు ఫలితంగా మారుతుంది. అయితే జాగ్రత్త కూడా ఉంది. విజయాన్ని చూసి కొందరు అసూయపడవచ్చు. అందుకే మీ ప్లాన్లను అందరికీ చెప్పకండి.
మీ పనులు నిశ్శబ్దంగా చేయండి. ఫలితం వచ్చిన తర్వాతే మాట్లాడండి. మీ రహస్యాలను అందరితో పంచుకోకండి. ఈ 3 రోజులలో ఉదయం లేవగానే స్నానం చేసి ఒక దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి. ఓం సం శనీశ్వరాయ నమః అని చెప్పి 11 సార్లు జపించండి. తర్వాత హనుమంతుని స్మరించండి. ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఇంటి ప్రధాన తలుపు దగ్గర పసుపు నీళ్లు చల్లండి. ఇంట్లో శుభ్రంగా ఉంచుకోండి. పక్షులకు గింజలు వేయండి. పేదవారికి భోజనం పెట్టండి. ఇది మీ అదృష్టాన్ని మరింతగా పెంచుతాయి. ఇప్పుడు ఒక రహస్యమైన విషయాలు చెప్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ఈ రాశి వారిలోనే చాలామంది గతంలో చాలా ఏడ్చారు. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. మీ నమ్మకాన్ని కొందరు మోసం చేశారు. మీరు మౌనంగా బాధను భరించారు, కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సమయం మారుతుంది. మీరు కాల్చిన ప్రతి కన్నీటి బుట్టుకి ఫలితం రాబోతుంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మీరు కోల్పోయిన ధైర్యం తిరిగి వస్తుంది. మీరు పడిపోయిన చోటు నుంచే మళ్ళీ లేస్తారు. ఈ 3 రోజులలో మీకు జీవితంలోనే మొదటిది ధన తలుపు, రెండవది గౌరవ తలుపు, మూడవది శాంతి తలుపు. వీటిని తెరవడానికి కావాల్సింది ఒకటే, అదే సహనం. మీరు ఈ 3 రోజులలో కలలో దేవాలయం కానీ, దీపం కానీ, పూలు కానీ, నీరు కానీ, గోవు కానీ చూస్తే అది శుభసూచకం. త్వరలో మంచి వార్త వస్తుందని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. వారి మాట వినండి. మీకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కుటుంబం మీ బలంగా మారుతుంది. ఈ వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీకు ఈ సందేశం చేయాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే మీ జీవితంలో మార్పు సమయం దగ్గర పడింది. కాబట్టి ఈ రాశివారు ఈ 3 రోజులలో వృధా చేయకండి. ఉదయం ఆలస్యంగా నిద్ర లేవకండి. వచ్చిన అవకాశాలను వదులుకోకండి. కోపాన్ని తగ్గించుకోండి. పనులను పూర్తి చేయండి. దేవుడి పైన నమ్మకం ఉంచండి. మీ పైన మీ నమ్మకం పెట్టుకోండి. మీ అదృష్టం మీ తలుపు తడుతుంది, కానీ తలుపు తెరవాల్సింది మాత్రం మీరే. ఈ రాశి వారికి మరొక గొప్ప విషయం చెప్పాలి. ఈ 3 రోజులలో మీకు కేవలం 3 రోజులు మాత్రమే కాదు, ఈ భవిష్యత్తుకు దారి తీసే 3 ద్వారాలు. ఈ 3 రోజులలో మీరు చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు, కలిసే వ్యక్తులు, ఇవన్నీ కూడా తర్వాత 3 నెలల ఫలితాల్లో ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ రోజును సాధారణంగా తీసుకోకండి. మీరు చాలాసార్లు నేను ఎంత కష్టపడ్డా ఎందుకు ఫలితం రావటం లేదు అని అనుకుని ఉంటారు. ఎందుకు నా పని చివరి విషయంలో ఆగిపోతుంది అని అనుకుంటారు. దీనికి కారణం కాలసర్పంలా మీపై తిరిగిన ప్రతికూల సమయం. అదే సమయం మీకు అనుకూలంగా తిరగబోతుంది. ఆలస్యంగా వచ్చిన అదృష్టం ఎక్కువ కాలం నిలుస్తుంది. ఈ 3 రోజులు మధ్యాహ్నం వరకు చేసే పనులకు, ఉదయం నుంచి మధ్యాహ్నం చేసే వరకు శుభ ఫలితాలు కనబడుతున్నాయి. మీరు ప్రత్యేకంగా పని ప్రారంభించాలంటే ఈరోజు చేసుకోండి. ఇంటర్వ్యూలు ఉంటే ధైర్యంగా వెళ్ళండి. డాక్యుమెంట్లు సమర్పించాలనుకుంటే ఆలస్యం చేయకండి. ఈ సమయంలో దేవుడి పేరు స్మరించి ప్రారంభించిన పని చక్కగా ముందుకు సాగుతుంది. చాలామంది ఈ రాశివారు ఒక అలవాటుగా అవకాశాలు కోల్పోతారు. అలవాటు ఏమిటి అంటే ఎక్కువగా ఆలోచించటం, ప్రతి విషయంలోనూ సందేహించడం, ఇతరులు ఏమంటారో అనుకోవడం. ఈ 3 రోజుల్లో ఈ అలవాటు వదలాలి. మీ మనసు చెప్పేది వినండి. మీలోని బలం మీకు దారిని చూపుతుంది. ఈ 3 రోజులలో మీకు మధ్యాహ్నం తర్వాత కుటుంబ విషయాలను ఒక శుభ ఫలితం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం రావచ్చు. చదువుతున్న పిల్లలకు మంచి ఫలితం రావచ్చు. పెళ్లి చర్చలు మొదలవచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన పని మళ్ళీ ప్రారంభం కావచ్చు. ఇంట్లో సంతోషమైన వాతావరణం ఈ కారణంగా ఏర్పడుతుంది. ఈరోజు మీరు పసుపు రంగు దుస్తువులు ధరించిన లేదా పసుపు తిలకం పెట్టుకున్న మంచి శక్తి ఉంటుంది. ఇంట్లో దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. 25 సంవత్సరాలు క్రమంగా తగ్గకుండా ప్రారంభమవుతుంది. మీకు పరీక్ష కూడా ఉంటుంది. ఎవరో ఒకరు మీ సహనాన్ని పరీక్షించవచ్చు. మీపై తప్పు మాట మాట్లాడవచ్చు. మీ కోపాన్ని రెచ్చగొట్టవచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఉంటే అదే మీ విజయం అవుతుంది. ఈరోజు కోపం నియంత్రించగలిగితే తర్వాత రోజుల్లో గొప్ప ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఈ రాశి వారికి వీటి సంబంధించిన శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ 3 రోజులలో ఉదయం ఒక గ్లాసు నీళ్లు తాగే రోజు ప్రారంభించండి. సాధ్యమైతే మొక్కలకు నీళ్లు పోయండి. ఇది మానసిక ప్రశాంతత మీకు ఇస్తుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రేమ విషయాల్లో ఈ రాశి వారికి కూడా ఈ రోజు నుంచి చాలా ముఖ్యమైనవి. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడవచ్చు.
అపార్థాలు తొలగిపోవచ్చు. నిజమైన ప్రేమ ఉంటే మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. వారి నలకి సంబంధాలు మాత్రం ఈ సమయంలో బయటపడతాయి. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారో మీకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఈ రాశి వారు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరూ మీ మంచిని కోరారు. కొందరు మీ రహస్యాలను తెలుసుకోవడానికే మీకు దగ్గర అవుతారు. అందుకే మీ ప్రణాళికలను, డబ్బు విషయాలను, కుటుంబ విషయాలలోని ఎవరితోనూ ఎక్కువగా చెప్పకండి. నిశ్శబ్దంగా ఉండడం మీకు ఇప్పుడు రక్షణ. ఆరోగ్యపరంగా చూస్తే అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కొందరికి ఉండవచ్చు. మొబైల్ ఎక్కువగా చూడకండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోకండి. తేలికపాటు ఆహారం తీసుకోండి. ఉదయం కొద్దిగా నడక చేస్తే శరీరం తేలికగా ఉంటుంది. ఈ రాశి మహిళలకు ఒక ప్రత్యేకమైన సూచన: మీ ప్రతిభను దాచుకోకండి. మీరు చేయగలిగిన పని ధైర్యంగా ముందుకు తీసుకురండి. ఇంటి పని మాత్రమే కాదు, బయట కూడా మీకు గుర్తింపు పొందే సమయం ఇది. చిన్న వ్యాపారం, ఆన్లైన్ పని, చేతి పని, కళాత్మక పనులు వదిలిపెడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ రాశి పురుషుల యొక్క సూచన: గతంలో చేసిన తప్పులను మళ్ళీ చేయకండి. ఎవరినైనా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. డబ్బు పెట్టుబడులు చేయాలి అంటే జాగ్రత్తగా చేయండి, కానీ భయంతో అవకాశాలను వదులుకోకండి. జ్ఞానంతో తీసుకున్న నిర్ణయం మీకు ఖచ్చితంగా లాభాలను ఇస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు వినే కొన్ని మాటలు జీవితాన్ని మార్చవచ్చు. ఒక పెద్ద మనిషి సలహా, ఒక గురువు మాట, ఒక మిత్రుడి సూచన, ఇవి మీకు ఒక కొత్త దారిని చూపవచ్చు. అందుకే వినడం నేర్చుకోండి. ఎప్పుడు మనమే మాట్లాడడం కాదు, ఇతరుల మాటలకు కూడా దేవుడి సంకేతం ఉంటుంది. మీ ఇంట్లో ఈ మధ్యకాలంలోనే అశాంతి ఉండి మీకు ఈరోజు ఒక దీపం వెలిగించి ఇంటి 4 మూలలోనే అగరబత్తును ఇవ్వండి. ఇంట్లో శుభ్రత ఉంచండి. పాత వస్తువులు, పాడైన వస్తువులను ఇంట్లోనే నుంచి తొలగించండి. నిలిచిపోయిన శక్తి బయటికి వెళ్ళిపోతుంది. చాలామంది ఈ రాశివారు గతాన్ని మర్చిపోలేక బాధపడుతున్నారు. మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారు, మీకు నష్టం చేసిన వాళ్ళు, మిమ్మల్ని అవమానించిన వాళ్ళు, వీరిని గుర్తు చేసుకుంటూ మీరు మీ శక్తిని వృధా చేస్తున్నారు. ఇప్పుడు ఆ అలవాటు మారాలి. గతాన్ని వదిలితేనే భవిష్యత్తు మీకు చేతిలోకి వస్తుంది. ఈ 3 రోజుల తేదీలలో 3 మాటలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సహనం, నమ్మకం, చర్య. సహనం లేకపోతే కోపం పెరుగుతుంది. నమ్మకం లేకపోతే భయం పెరుగుతుంది. చర్య లేకపోతే అవకాశాలు జారిపోతాయి. ఈ వీడియో చూస్తున్న ఈ రాశి వారిలో కొందరికి విదేశీ అవకాశాలు కనిపిస్తున్నాయి. చదువు, ఉద్యోగం, ప్రయాణం, కొత్త పరిచయం ద్వారా విదేశీ సంబంధం కలగవచ్చు. పాస్పోర్ట్, డాక్యుమెంట్స్ అప్లికేషన్ పెండింగ్లో ఉంటే ఇవి ముందుకు కదిలే సూచనలు కూడా ఉన్నాయి. కొంతమందికి కొత్త వాహనం కొనుగోలు యోగం కూడా కనిపిస్తుంది. మరికొందరికి ఇల్లు మారడం లేదా కొత్త ఇంటి గురించి ఆలోచనలు రావచ్చు. మీరు గతంలో అనుకున్న కలలు ఇప్పుడు మెల్లగా నిజం కావడం మొదలవుతుంది. ఒక ముఖ్యమైన సూచన: ఈ 3 రోజులలో ఎవరిని తక్కువగా చూడకండి. చిన్నవారైనా పెద్దవారైనా గౌరవంగా మాట్లాడండి. ఎందుకంటే అదృష్టం ఎవరి మీదగా వస్తుందో ఎవరికి తెలియదు. ఒక సాధారణ వ్యక్తి మీకు పెద్ద అవకాశాన్ని తెచ్చిపెట్టవచ్చు. అలాగే రాత్రులు ఓం నమో నారాయణాయనని కానీ లేదా ఓం సం శనేశ్వరాయ నమః అని జపిస్తే మనసుకు శాంతి కలుగుతుంది, నలత తగ్గుతుంది, నిర్ణయాలను స్పష్టత వస్తుంది. ఈ రాశి వారికి ఒక గొప్ప విషయం చెప్తున్నాను: మీరు ఇతరుల్లో ఉండడానికి పుట్టలేరు. మీరు కొత్తగా ఆలోచించడానికి పుట్టారు. మీరు ఒక కొత్త దారిని చూపించడానికి పుట్టారు. అందుకే మీ జీవితం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణ మనుషులకు రాని పరీక్షలు మీకు వస్తాయి, కానీ ఫలితాలు కూడా సాధారణంగా ఉంటాయి. ఈ 3 రోజులలో మీకు ఆ అసాధారణ ఫలితాలకు ప్రారంభ సంకేతం. మీ అదృష్టం నిద్రలేస్తుంది. మీ శ్రమకు ఫలితం రాబోతుంది. మీ పేరుకు గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ఈ రోజుల్లో అలసత్వం వద్దు, భయం వద్దు. ఉదయం త్వరగా లేవండి, దేవుణ్ణి ప్రార్థించండి, మీ పని మొదలు పెట్టండి. ఎవరి కోసం ఆగకండి, ఎందుకంటే ఈ సమయం మొదలైంది. ఈ రాశి వారికి ఇంకా ఒక గోప్యమైన సంకేతం కనబడుతుంది. ఈ 3 రోజులలో మీ జీవితంలో జరగబోయే మార్పులకు కేవలం ప్రారంభం మాత్రమే. ఈ 3 రోజులలో మీరు అనుభవించే చిన్న చిన్న సంఘటనలు తర్వాత పెద్ద ఫలితాలకు కారణమవుతాయి. అందుకే ఈ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు దేవుడు పెద్ద వరాన్ని ఈ చిన్న సంకేతంగా పంపిస్తాడు. మీరు ఈ మధ్యకాలంలో చాలా ఒంటరితనం అనుభవించవచ్చు. మీ బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదని మీకు అనిపించి ఉండవచ్చు. బయట నవ్వుతూ కనిపించినా లోపల మీరు ఎన్నో ఆలోచనలతో బాధపడుతూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా మారుతుంది. మీ మనసుకు సరైన వ్యక్తులు దగ్గర అవుతారు. మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీ జీవితంలోకి వస్తారు. ఒక ముఖ్యమైన మాట వినే అవకాశం ఉంది. అది మీ పని, కుటుంబం, చదువు, డబ్బు విషయానికి సంబంధించింది అయి ఉండవచ్చు.
మొదట చిన్నదిగా అనిపించిన తర్వాత అది మీకు ఉపయోగపడుతుంది. అందుకే ఆ రోజు వచ్చే కాల్స్, మెసేజ్, ఆహ్వానాలను నిర్లక్ష్యం చేయకండి. చాలామంది ఈ రాశివారు మంచి హృదయం కలవారు. ఎవరైనా అడిగితే వెంటనే సహాయం చేస్తారు. కానీ కొంతమంది అదే మంచితనాన్ని ఉపయోగించుకున్నారు. ఇకపై ఎవరినైనా సహాయం చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీకు విలువ ఇచ్చే వారికి మాత్రమే ఈ సమయం శక్తినివ్వండి. ఈ 3 రోజుల్లో మీకు వాతావరణంలోనే మార్పులు తీసుకొస్తుంది. ఇంట్లో చాలా రోజులుగా ఉన్న టెన్షన్ తగ్గుతుంది. ఒక మంచి మార్పు అందరినీ సంతోషపరుస్తుంది. కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న గొడవలు వస్తాయి. మధ్యవర్తిగా వ్యవహరిస్తే శాంతి పెరుగుతుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి కొద్దిసేపు మౌనంగా కూర్చోండి. మీకు కావాల్సింది మనసులో కోరుకోండి. ఈ సమయంలోనే ఆలోచనకు శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా నిశ్శబ్దంగా కోరుకుంటే దాన్ని దిశగా పరిస్థితులు కారణం మొదలవుతుంది. ఈ రాశి వారికి ఒక కొత్త నమ్మకాన్ని ఇస్తుంది. మీకు నేను కూడా చేయగలను అనే అనిపించే సంఘటన జరగవచ్చు. గతంలో భయపడ్డ పని ఇప్పుడు సులభంగా చేయగలుగుతారు. అది మీలోనే ధైర్యాన్ని పెంచుతుంది. ఆ రోజు తీసుకున్న నిర్ణయం మీ భవిష్యత్తులోనే మంచి మలుపు అవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి సమయంలో గుర్తింపు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. మీ పనిని గమనించిన వారు మీపై మంచి అభిప్రాయాన్ని పెంచుకుంటారు. కొత్త బాధ్యతలు మీకు రావచ్చు. కొందరికి శాంతి పెరుగుదల గురించి చర్చలు మొదలవచ్చు. కొందరికి కొత్త కంపెనీ నుండి అవకాశం రావచ్చు. వ్యాపారం చేసేవారికి పాత కస్టమర్లు మళ్ళీ రావచ్చు. మీరు ఆపేసిన ఒక ఆలోచన మళ్ళీ లాభంగా రావచ్చు. కొత్తగా సోషల్ మీడియా, ఆన్లైన్ ద్వారా వ్యాపారం పెంచే అవకాశం కూడా ఉంది. మీరు తెలివిగా పనిచేస్తే ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకి ఈ 3 రోజుల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఫోన్లను దూరంగా పెట్టి కూర్చుంటే చాలా నేర్చుకోగలుగుతారు. గతంలో అర్థం కాని విషయం కూడా అర్థమవుతుంది. గురువుల సహాయం లభిస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ రోజులను వృధా చేయకండి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక సూచన: ఇంట్లో ఈ 3 రోజులలో ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోయండి. దేవుడి పేరును జపించండి. తులసి దగ్గర కొద్దిసేపు నిలబడితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు కూడా స్పష్టంగా వస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో మీ కళలు కూడా సంకేతాలను ఇవ్వచ్చు. మీరు వెలుగు, నీరు, ఆలయం, కుండ, పూలు, చిన్నపిల్లల కళ్ళు చూస్తే అది శుభసూచకం. పాత ఇల్లు లేదా పాత వ్యక్తులు కనిపిస్తే గతాన్ని వదిలి ముందుకు వెళ్ళాలనే సంకేతం. మీరు గతంలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే సమయం ఇది. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడి ఉండవచ్చు. మీ వల్ల కాదు అని చెప్పి ఉండవచ్చు. కానీ వారి మాటలు నిజం కాదు. మీ సమయం రాకపోవడం వలన మాత్రమే మీరు ఆగిపోయారు. ఇప్పుడు సమయం మారుతుంది. ఈ రాశి మహిళలు ప్రత్యేకంగా ఇంట్లో అందరి కోసం ఆలోచిస్తూ మీ కోరికలు మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు మీకోసం కూడా ఆలోచించండి. మీ ప్రతిభను బయటకు తీసుకురండి. నేర్చుకోవాలి అనుకున్నది నేర్చుకోండి. చిన్న అడుగు కూడా పెద్ద మార్పుకు తెస్తుంది. పురుషులకి బాధ్యతలు ఎక్కువగా ఉన్న మీరు ఒంటరిగా అన్నీ మోసే ప్రయత్నం చేయకండి. సరైన వాళ్ళ సహాయం తీసుకోండి. డబ్బు విషయాల్లోనే క్రమశిక్షణ పాటించండి. అప్పుల నుండి బయటపడే ప్లాన్ చేయండి. ఈ సమయం మీకు స్థిరత్వాన్ని తెస్తుంది. ప్రేమలు ఉన్నవారు ఒక స్పష్టత వస్తుంది. నిజమైన సంబంధం అయితే బలపడుతుంది. నటన అయితే దూరం అవుతుంది. కాబట్టి ఏది జరిగినా అది మీ మంచికే అని భావించండి. కొన్నిసార్లు దూరం అయ్యేవారు మనకు సరైన వారు కాదు. ఈ 3 రోజులలో కోపంతో మాట్లాడిన మాటలు పెద్ద సమస్యలు అవుతాయి. అందుకే మౌనం పాటించడం మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ స్పందించకండి. ఎందుకంటే ఈ శాంతే మీకు శక్తి. మీరు చాలా కాలంగా ప్రారంభించాలనుకుంటున్నటువంటి పని ఏదైనా ఉంటే, యూట్యూబ్ ఛానల్ కానీ, ఆన్లైన్ పని కానీ, చదువు కానీ, స్కిల్ లెర్నింగ్ కానీ, ఫిట్నెస్ కానీ, సేవింగ్ ప్లాన్ కానీ, వీటికి సరైన సమయం. ప్రారంభం చిన్నదైనా పర్వాలేదు, కానీ మొదలు పెట్టడమే మీకు జీవితం మొదటి అడుగు. ముగింపుగా ఒక శుభవార్త: ఆలస్యంగా వచ్చిన ఫలితం ఎక్కువ కాలం నిలుస్తుంది. ఇప్పటివరకు ఎదురు చూసిన వృధా కాదు. మీకు సరైన సమయానికి దేవుడు ఇస్తాడు. ఈ 3 రోజుల తేదీలలో ఆ సమయానికి సంకేతం. కాబట్టి భయం వద్దు, నిరాశ వద్దు, గతం గురించి బాధకూడదు. కొత్త ఆశతో ముందుకు నడవండి. మీలోని శక్తిని నమ్మండి. దేవుడి కృప మీ వెంట ఉంటుంది. కామెంట్లో నా సమయం మొదలైందని రాయండి. మీ జీవితంలో మంచి మార్పులు రావాలని ఆశిస్తున్నాను. మీ జాతకంలో గజగజ రాజయోగం మొదలవుతుంది. ఈ సమయంలో మీరు చేసే ఈ 3 తప్పులు మాత్రం మిమ్మల్ని సర్వనాశనం చేసే గణాలున్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియో ఇప్పుడే చూడండి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. ఈ రాశివారు ఒక్క నిమిషం ఆగి వినండి. మీ జీవితంలోని ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, అనుభవించిన కన్నీళ్ళు, ఎదురు చూసిన నిరీక్షణ, ఇవన్నిటికీ ముగింపు పలికే సమయం వచ్చేసింది.
ఈ 3 రోజులలో తేదీలో మీకు మీ క్యాలెండర్లో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు తర్వాత మీ తలరాతను బ్రహ్మదేవుడు మళ్ళీ రాయబోతున్నాడు. ఆకాశంలో గ్రహాల గమనం మారుతుంది. మీ జాతకంలోనే అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం కలగబోతుంది. అదృష్టం అంటే ఎలా ఉంటుందో, అకస్మాత్తుగా ధనలాభం అంటే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మీరు స్వయంగా చూడబోతున్నారు. ఒకవైపు రాజయోగం ఆకాశానికి తీసుకెళ్లాలని చూసిన మీరు చేసే కేవలం 3 చిన్న తప్పులు మిమ్మల్ని సర్వనాశనం చేసే ప్రమాదం ఉంది. ఒక్క పొరపాటు జరిగినా వచ్చిన అదృష్టం కాస్త మీ కళ్ళ ముందే ఆవిరైపోతుంది. అసలు ఆ రాజయోగం మీకేమివ్వబోతుంది? ఆ 3 తప్పులు ఏమిటి? మీ శత్రువుల కుట్రలను దాటుకుంటూ మీరు ఎలా విజయం సాధించాలి? ఈ వీడియోని చివరి వరకు చూడండి. లేదంటే మీ జీవితంలో రాబోయే అతిపెద్ద అవకాశాన్ని మీరు కోల్పోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది కేవలం వీడియో కాదు, బ్రహ్మాండం మీకు పంపిస్తున్న హెచ్చరిక. ఈ రాశి జాతకులారా, అసలు ఈ 3 రోజులలో మీకు ఎలా ఉండబోతుంది? గత కొంతకాలంగా మీరు ఎన్నో కష్టాలతో సతమతం అవుతున్నారు. అకస్మాత్తుగా మానసిక ఒత్తిళ్లను మన్నించుకుంటుంది. కానీ కొన్ని పనులు చేయాలా వద్దా అని చెప్పేసి అనుకుంటారు. మనసులో ఏదో తెలియని భయం, రేపు ఏమవుతుందో అన్న ఆందోళన మిమ్మల్ని వెంటాడింది. కానీ ఇప్పుడు కొత్త నెల, మీకు ఒక మనసులో ఒక ఉత్సాహం, మరొక భయం ఉంది. ఈ మూడు రోజులలో మీకు పోటీలో గెలుపును ఇచ్చే అద్భుతమైన యోగాలను తీసుకొస్తుంది. గ్రహాలన్నీ మీకు సహకరిస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే ఆ దేవుడు ప్లాన్, ఆ సమస్యలకు పరిష్కారం దొరికే సమయం ఆసన్నమైంది. ఈ వీడియోలో మీకు ఒక పరిష్కారం లభించబోతుంది. దానివల్ల మీ జీవితమే మారిపోతుంది. ఈ 3 రోజులలో మీకు బోలెడన్ని సంతోషాలు రాబోతున్నాయి. 4 అద్భుతమైన సంఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. కానీ 3 విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 99% మంది చేసే పొరపాట్ల వల్లనే ప్రతి నెల కష్టాలు, మోసాలు మరియు నష్టాలు ఎదుర్కొంటారు. ఈ వీడియో పూర్తిగా గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పబోయే విషయాలు గ్రహాల విశ్లేషణ కారణం జరుగుతుంది. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే ఈ 2-3 రోజులలో మీకు కలలో కూడా ఊహించని విధానంగా అద్భుతంగా మారుతుంది. ఒకవేళ వీడియో నిర్లక్ష్యం చేసినా లేదా మధ్యలో ఆపేసినా మీరు ఒక మంచి విషయాన్ని మిస్ అవుతారు. ముందుగా మన ఛానల్కి కొత్తగా వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన మరొక ముఖ్యమైన వీడియోలు ఈ వీడియోలోనే వస్తాయి. ఎవరైతే వీడియోని లైక్ చేసి జై శనిదేవ్ అని చెప్పి రాస్తారో ఆ శనిదేవుడు వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. గ్రహస్థితిని ఒకసారి గమనిస్తే నెల ప్రారంభంలోనే అంటే మీకు అన్ని విధాలుగా కూడా ఆ గురువు గ్రహాలన్నీ కూడా అన్ని విధాలుగా మీకు కలిసి ఉన్నాయి. త్రికోణంలో 8వ ఇంట్లో గురువు, 10వ ఇంట్లో కేతు ఉన్నాడు. కాబట్టి ఎలా గడుస్తున్న కొద్దీ మీ గ్రహాల రాశి పరిపక్వం జరుగుతుంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిదేవుడు మీ 5వ ఇంట్లో ఉన్నాడు. 5వ ఇంట్లో శని ఉండడం వలన మీరు జీవితంలో ఏదైనా కొత్తగా చేయడానికి లేదా ఒక పెద్ద ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక గొప్ప స్థాయికి చేరుకోవడానికి శనిదేవుడు మీకు దారి చూపిస్తాడు. మీరు చేసే పనిలో నిలకడ ఉండాలి. మీరు ఏ పని చేసినా క్రమం తప్పకుండా చేయాలి. ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నెలంతా శనిదేవుడు మీకు అంతా కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. ఏదైనా పనిని మనం మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తే ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. అదేవిధంగా మీరు ఏ పని చేపట్టినా దానిని వాయిదా వేయకండి. ఫలితం వెంటనే వచ్చినా మీ పనిని మీరు చేస్తూనే ఉండాలి. ఇది నా కర్మకు జరుగుతున్న పరీక్ష అని భావించి పనిలోనే అన్ని 2-3 రోజులు పని చేసి వదిలేస్తుంటారు. అలాంటి వారు ఈ నెలలో ఏమీ సాధించలేరు. కానీ ఎవరిలో అయితే ఏదైనా సాధించాలని పట్టుదల ఉంటుందో, తమ మీద తమ నమ్మకం ఉంటుందో వారికి శనిదేవుడు తోడుగా ఉంటాడు. శనిదేవుడు ఫలితాలను నెమ్మదిగా ఇస్తాడు. అందుకే నెల మొదట్లో మీరు పెట్టే శ్రమకు నెల చివరిలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మీ లక్ష్యాన్ని చేరుకునేలాగా శనిదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. రాశి చక్రంలో మార్పు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. వాటి ప్రభావం మీపై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి. మొదటిగా మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిదేవుడు మీకు శనిదేవుడు ఈ విధంగా మీకు ఏదైనా కొత్త రకంగా చేయడానికి
ఒక పెద్ద ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక గొప్ప స్థాయికి చేరుకోవడానికి శనిదేవుడు మీకు దారి చూపిస్తాడు. కానీ మీరు చేసే పనిలో నిలకడ ఉండాలి. మీరు ఏ పని చేసినా క్రమం తప్పకుండా చేయాలి. ఈ రాశివారు ఈ నెలలో మీరు చేసుకోవాల్సిన పని, శనిదేవుడును మీకైతే అన్ని మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. ఏదైనా పనిని మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తే ఆ పని ఖచ్చితంగా పూర్తవుతుంది. అదేవిధంగా మీరు ఏ పని చేపట్టినా దాన్ని వాయిదా వేయకండి. ఆ పనులను రెగ్యులర్గా పూర్తి చేయండి. ఫలితం వెంటనే వచ్చినా రాకపోయినా మీకు మీ పనిని చేస్తూనే ఉండాలి. ఇది నా కర్మకు జరుగుతున్న పరీక్ష అని భావించి పనిలో కన్సిస్టెన్సీ పాటించండి. చాలామంది 2-3 రోజుల పాటు బోర్ కొడుతుందని చెప్పి వదిలేస్తుంటారు. అలాంటి వారు ఈ నెలలో ఏమి సాధించలేరు. ఎవరిలో అయితే ఏదైనా సాధించాలని పట్టుదల ఉంటుందో, తమ మీద తమ నమ్మకం ఉంటుందో వారికి 5వ ఇంటికి మీకు శని ఎప్పుడు తోడుగా ఉంటాడు. శనిదేవుడు ఫలితాలను ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. కానీ ఒకేసారి జరిగిపోవాలని ఆశించకండి. నెల మొదట్లో మీరు పెట్టే శ్రమకు నెల చివరిలోనే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మీ లక్ష్యాన్ని చేరుకునేలా మీకు ఆ శనిదేవుడు నడిపిస్తాడు. రెండో అతి ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. మీకు ఈ 3 రోజులలో శనిదేవుడు మీ జీవితాన్ని ఎలా గడపాలో, ఎలా కర్మ చేయాలో నేర్పించాడు. ఈ 3 రోజులలో మీకు ఒక పెద్ద మార్పు జరగబోతుంది. మీ రాశి అధిపతినైన మీకు అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీకు ఆ తర్వాత మీకు అన్ని విధాలుగా కూడా శనిదేవుడు మీకు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా రావాలని చెప్పి అన్ని విధాలుగా మీకైతే అన్ని విధాలుగా వచ్చే విధంగా చేస్తాడు ఆ శనిదేవుడు. మీకు రాశి అధిపతి ప్రభావం వల్ల శత్రువులపైన విజయం సాధించబోతున్నారు. మీ పనిచేసే చోట కానీ, ఆఫీసులో కానీ, ఏ వృత్తిలో ఉన్నా మీకు పోటీ ఇచ్చేవారు మీ మీద అసూయపడేవారు మీ దెబ్బకు తల వంచక తప్పదు. మీరు వారిపైన పై చేయి సాధిస్తారు. మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే అక్కడ మీ పైన అసూయపడేవారు, మీకు పోటీ ఇచ్చేవారు లేదా మీ చెడు కోరుకునే శత్రువులందరిపైన మీరు విజయం సాధించబోతున్నారు. దేవుడు కృప వల్ల మీకు అందరిపైన పై చేయి సాధిస్తారు. దీనివల్ల ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీ జీవితంలోనే జరగబోయే ఆ 4 అద్భుతమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. మొదటిది శనిదేవుడి అనుగ్రహం. రెండవది మీ 3 రోజుల తర్వాత మీ గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు అద్భుతంగా పెరుగుతాయి. ఈ 3 రోజుల జాతక చక్రంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది. ఆ రోజు గురువు శుక్ర గ్రహాల కలయిక వల్ల జరుగుతుంది. ఇలాంటి రాజయోగం పదే రాదు. అందుకే జాగ్రత్తగా వినండి. ఈ రాశి వారికి 2026లో ఇది అత్యంత కీలకమైన సమాచారం. ఈ 3 రోజులలో మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. అప్పటికే గురువు ఉన్నారు. ఈ గురువు మీకు కలిసి రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల మీరు చేస్తున్న పనుల్లో ఏదైనా కొత్త విషయాల మీద పరిశోధన చేస్తే లేదా మీ హామీలు ఏమైనా ఉన్నా వాటిలోనే మీకు గొప్ప విజయం లభిస్తుంది. మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటే అది మీకు చాలా లాభదాయకంగా మారుతుంది. అంతేకాకుండా మీకు అకస్మాత్తుగా జరిగే పరిణామాల కోసం వస్తుంది. హఠాత్తుగా ధనలాభం కలిగే అవకాశాలు మీకు ఉన్నాయి. గురువు అదృష్టానికి కారకుడు. ఇప్పుడు ఆయన మీ పైన మేలు చూపిస్తున్నాడు. మీకు రాజయోగం వల్ల ఎప్పుడు ఎలా జరుగుతుందో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించవలసి ఉంటుంది. అదేంటి అనేది ముందు తెలుస్తుంది. ఈ గ్రహాల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గించుకోవడానికి వీడియో చివరిలోనే 3 శక్తివంతమైన పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చివరి వరకు చూడండి. ఈ 3 రోజుల తర్వాత మీకు మీ జీవితంలోనే అకస్మాత్తుగా డబ్బు వచ్చే మార్గాన్ని సులభం చేస్తుంది. కానీ ఇక్కడితో కథ ముగియలేదు. ఈ 3 రోజులలో ఈ రాశి వారికి ఎన్నో ఎత్తుపల్లాలతో ఉంటుంది. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో మనస్ఫూర్తిగా హర హర మహాదేవ అని చెప్పి రాయండి. ఈ 3 రోజులు వచ్చేసరికి మరొక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. మీకు ఈ గ్రహాలన్నీ మీకు అన్ని విధాలుగా కూడా ఒకే విధంగా ఉండాలి, మీకు అన్ని మంచి జరగాలి అంటే మీకు సూర్యుడు అలాగే బుధుడు ఈ అన్ని గ్రహాలు మీకు
మంచి మంచికి మీ జీవిత భాగస్వామికి, అలాగే మీ బిజినెస్ సంబంధించింది. మీ సూర్యుడు బుధుడు ఇక్కడ చేరడం వల్ల మీ సమాజంలోని గౌరవం పెరుగుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మీరు సంపాదించుకుంటారు. మీ విలువను పెంచడానికి సూర్య బుధులు మీకు సహాయపడతారు. ఇక్కడ సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన మీ వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. అయితే మీ వైవాహిక జీవితంలో లేదా మీకు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అహంకారం వల్ల మనస్పర్ధలు రావచ్చు. ఇక్కడ మీరు చేయకూడని పొరపాట్లు ఏంటో నేను ముందు వివరిస్తాను. అయితే ఒక విషయం పెట్టుకోండి, ఖాయం మీ ఇమేజ్ పెరుగుతుంది. మీరు కొన్ని కొత్త కంపెనీలకు బ్రాండ్లతో కలిసి పనిచేసే అవకాశం ఉంది. దీనివల్ల మీకు స్పాన్సర్షిప్ కూడా లభించబోతుంది. దీని వలన అకస్మాత్తుగా ధన లాభం కలుగుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అది దాదాపుగా అది రావడం జరుగుతుంది. మీరు 3 పొరపాట్లు అస్సలు చేయకండి. రాహువు, సూర్యుడు, మీకు ఈ గ్రహాలు కొంచెం కొత్త ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం. రాహువు ఇంట్లో మీకైతే దీనివల్ల మీకు కళ్ళ మంటలు రావడం, నిద్రలేని సమస్యలు రావచ్చు. మీరు విశ్రాంతి తీసుకోకుండా అతిగా పనిచేస్తే ఆరోగ్యం పాడవుతుంది. అందుకే ఈ మే నెలలో మీకు పనికి విశ్రాంతికి మధ్య సరైన సమతుల్యతను పాటించాలి. అతిగా పనిచేసిన ఇబ్బందే. అలాగే అతిగా విశ్రాంతి తీసుకున్న మీకంటే ఇతరులు ముందుకు వెళ్ళిపోతారు. సమయానికి విశ్రాంతి తీసుకుంటూనే మీ బట్టలను పక్కగా పనులను పూర్తి చేసే అలవాటు చేసుకోవాలి. మీ బ్యాలెన్స్ ఈ నెలలోనే చాలా ముఖ్యం. రెండో విషయం ఏమిటంటే, సూర్యుడు మీ 7వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. 7వ ఇల్లు మీ జీవిత భాగస్వామికి, అలాగే మీ బిజినెస్ పార్ట్నర్కు సంబంధించింది. సూర్యుడి ప్రభావం వల్ల మీ మధ్య అహంకారం తలెత్తే అవకాశం ఉంది. నేనే కరెక్ట్, నేను చెప్పిందే వేదం, నేనెప్పుడు తప్పు చేయను, మీరు నా మాట వినాల్సిందే అనే ధోరణి మీలోకి రాకుండా చూసుకోవాలి. లేదంటే మీ బంధాలు ప్రమాదంలో పడతాయి. కొన్నిసార్లు చిన్న విషయాలు పెద్ద మనసుతో వదిలేయడం నేర్చుకోవాలి. ఆవేశపడకుండా దేనితో ఆలోచించడం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. మనం కోపంతో ఊగిపోతే పనులు పాడవుతాయి. అదే ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా చక్కదిద్దవచ్చు. సూర్యుడు ఒక వేడి గ్రహం కాబట్టి మీ వైవాహిక జీవితంలోని అనుమానాలు, అపార్థాలు తలెత్తవచ్చు. అందుకే ఈ నెలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా 3 చిన్న పొరపాటు గురించి చాలా జాగ్రత్తగా వినండి, లేదంటే అయ్యే పనులు కూడా మధ్యలోనే ఆగిపోతాయి. మీ రాశి అధిపతి మీపై దయ చూపిస్తున్నాడు. మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తున్నాడు. శత్రువులపైన పై చేయి సాధించేలా చేస్తున్నాడు. కానీ అదే మీకు ఒక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీకు అపారమైన శక్తిని అందిస్తాడు. కొత్త ఉత్సాహాన్ని కూడా ఇస్తాడు. ఆ శక్తిని సరైన దిశలోనే వాడుకోవడం తెలియాలి. కొన్నిసార్లు మన సొంత పనుల పక్కన పెట్టేసి ఇతరుల పనుల కోసం కష్టపడుతూ ఉంటాం. మనం విలువైన సమయాన్ని ఇతరుల కోసం వృధా చేస్తుంటాం. కానీ ఆ వ్యక్తులు తమ పని పూర్తి కాగానే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ 3 రోజులలో మీ శక్తిని ఎదుగుదల కోసం వాడుకోండి. ఆరోగ్యం మీద, మీ కుటుంబం మీద మరియు మీ కెరియర్ మీద దృష్టి పెట్టండి. అనవసరమైన ఇతరుల విషయాలు తలదూర్చడం లేదా ఎమోషనల్ అయి బంధువుల కోసం మీ సమయాన్ని వృధా చేసుకోవడం చేయకండి. అలా చేస్తే మీకు కూడా ప్రతికూల ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడతాడు మీ గ్రహాలు. ఈ విషయాన్ని చాలా అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాలు తొలగించే 3 శక్తివంతమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇవి పాటిస్తే గనక మీ కష్టాలన్నీ కూడా ఎగిరిపోతాయి. ముందుగా చెప్పినట్టుగా రాహువు వల్ల మీ జీవితంలో ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కళ్ళ మంటలు, నిద్రలేమి, పనికి విశ్రాంతి మధ్య బ్యాలెన్స్ లేకపోవడం వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే ఈ నెలలోని రాహువు శాంతింపచేసి మీకు అనుకూలంగా మార్చుకోవాలంటే పక్షులకు సజ్జలు తినిపించండి. అలాగే నల్ల కుక్కకు రొట్టె వేయండి. ఇలా చేయడం వల్ల రాహువు సంతృప్తి చెంది మీపైన ప్రతికూల ప్రభావాన్ని చూపడు. ఇక వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేసే సూర్యుడిని ప్రసన్నం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. సూర్య భగవానుని శాంతింపచేసి మీ జీవితంలోనే పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి అంటే ప్రతిరోజు సూర్యోదయం వేళ సూర్య నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించడం అలవాటు చేసుకోండి. అయితే రాగి లోటతో నీళ్ళిచ్చేటప్పుడు కేవలం నీటిని మాత్రమే కాకుండా అందులో ఎర్రటి పువ్వును వేసి సూర్య దేవుడికి సమర్పించండి. ఇలా చేయడం వలన మీ జీవిత భాగస్వామితో మరియు బిజినెస్ పార్ట్నర్తో మీ బంధం చెడిపోకుండా ఉంటుంది. 3వది, మీ రాశికి అయిన
మీకు శక్తిని సరైన దారిలోనే మళ్ళించి తప్పుడు దారిలో వెళ్ళకుండా ఉండాలన్నా, కోపం తగ్గాలన్నా ఆ దేవుని ప్రసన్నం చేసుకోవాలి. ప్రతి మంగళవారం హనుమంతుడి గుడికి వెళ్ళి స్వామివారికి ఎర్రటి రంగులో ఉండే మిఠాయిని నైవేద్యంగా సమర్పించండి. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం అస్సలు మర్చిపోకండి. ఇలా చేయడం వలన మీ రాశి అధిపతి ఎక్కువగా మీ పైన కృప ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఏది జరగాలన్నా దైవకృప మీ పైన, మీ కుటుంబం పైన ఉండాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శివుడికి అభిషేకం చేయండి పంచామృతాలతోటి. ఇలా గనక అభిషేకం చేస్తే పాలుతోటి అభిషేకం, నెయ్యి, తేనె, చక్కెరతోటి అభిషేకం చేసిన వారికి ఆ శివ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ పంచామృతం అవైలబుల్ లేకుంటే చెరుకు రసంతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. అలా చేసినట్లయితే ఆ ఐశ్వర్యం వస్తుంది. అలాగే శివ ఆరాధన ఎప్పుడు కనుక మనం చేస్తే ఆయన మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఇస్తాడు. అలాగే శని కూడా మనకు అనుకూలంగా మారుతుంది. ఏ సమస్యలు రాకుండా ముందుకు వెళ్తుంటాము. అన్నిట్లలో ముందుకు వెళ్ళాలంటే రోజు లక్ష్మీదేవి ఆరాధన, సాయంత్రం దీపం, నెయ్యితోటి దీపం వెలిగించి 108 అమ్మవారి నామాలు చదువుకొని ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మా పైన ఉండాలని చెప్పి నమస్కారం చేసుకోండి. ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబం పైన ఎప్పుడు ఉండి ఎన్ని సమస్యల నుండి అయినా సరే మీరు బయటపడతారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. 41 రోజు కనుక మీరు ఇలా 108 అమ్మవారి నామాలు, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క రెడ్ పువ్వు, రెడ్ రోజ్ కానీ, రెడ్ పూలు కానీ ఉంటాయి కదా, ఆ రెడ్ పూలతోటి కనుక మీరు అమ్మవారికి నామాలు తోటి, ఈ రెడ్ పూలతోటి అమ్మవారికి నామాలతోటి ఇట్లా పూజ చేసుకున్నారంటే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీకు ఆ అమ్మవారు బయటపడేసి మీకు మంచి దారిని చూపిస్తుంది. 41 రోజు ఇలా పాటించి చూడండి. అమ్మవారి అనుగ్రహం కంపల్సరిగా మీకు ఉంటుంది. అలాగే కనకదార సూత్రం కూడా రోజుకు చదువుకోండి. రోజుకు 2-3 సార్లు చదువుకోండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన, మీ కుటుంబం పైన ఎప్పుడు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.